ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆగస్టు 3 వరకు ఈ గడువు ఉంటే ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆగస్టు 10 వరకు కూడా గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సర్ ప్రక్రియకు సంబంధించి ఎమ్యునరేషన్ ఫారం విషయంలో ఫిల్లింగ్ విషయంలో ఆలస్యం జరుగుతుందని చెప్పేసి అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కూడా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా జూలై 24 వరకు ఈ సర్ ప్రక్రియ అనేది కొనసాగుతుండగా మరోసారి తొలుత ఆగస్టు 3 వరకు ఈ ఎన్నికల సంఘం అయితే గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరోసారి ఈరోజు తాజాగా 10వ తారీఖు వరకు కూడా పెంచుతున్నట్టుగా కూడా నిర్ణయం అయితే తీసుకుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సర్ ప్రక్రియకు సంబంధించి ఇటు హైదరాబాద్కి సంబంధించి అదేవిధంగా మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలలో ఈ సర్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది కాబట్టి అక్కడక్కడ ఆలస్యం అవుతున్న కారణంగా మరోసారి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కూడా ఎన్నికల సంఘం అయితే తెలపడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ ఆగస్టు 10వ తారీఖు వరకు కూడా ఈ గడువు పెంచుతున్నట్టు ఈ గడువులోపు ఎమ్యునరేషన్ ఫారంలు అనేవి నింపుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికలకు సంబంధించి ఓటర్ ఐడీలకు సంబంధించి సర్ ప్రక్రియ అనేది చేసుకోవాలని చెప్పేసి కూడా సవరణ చేసుకోవాలని చెప్పేసి కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసిందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈ 10వ తారీఖు వరకు కూడా ఏమైనా కరెక్షన్లు ఉన్నా ఏమైనా మార్పులు చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే తెలపడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 77.2% వరకు కూడా ఇప్పటివరకు సర్ ప్రక్రియ పూర్తయిందని చెప్పేసి ఎమ్యునరేషన్ల ఫారంలు ఫిల్ అవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 56.31% అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఎమ్యునరేషన్ ఫారంలు అయితే ఫిల్ అయ్యాయని చెప్పేసి పూర్తయిందని చెప్పేసి ఇంకా రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే 63.43% పూర్తయినట్టుగా, అదేవిధంగా మేడ్చల్ మల్కాజిగిరిలో 61.37% ఫిల్ అయినట్టుగా కూడా పూర్తయినట్టుగా కూడా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే తెలపడం జరిగింది. అయితే ఈ రాష్ట్ర ఎన్నికల సంబంధించి కావచ్చు అదేవిధంగా ఈ సర్ ప్రక్రియ అనేది హైదరాబాద్లో చాలా వరకు కూడా తక్కువగా అమోదవ్వడం, సర్ ప్రక్రియ అనేది ఆలస్యంగా నడుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సంబంధించి రాష్ట్ర ఎన్నికల పూర్తి అయ్యేంత వరకు అంటే ఈ గడువు పూర్తి అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రక్రియకు సంబంధించి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎమ్యునరేషన్ ఫార్ములు అనేవి నింపాలని చెప్పేసి అదేవిధంగా ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే తెలపడం జరిగింది. అందులో భాగంగానే అంటే జూలై 24 వరకు నార్మల్గా ఈ గడువు ఉండగా ఆ తర్వాత సర్ ప్రక్రియ అనేది ఆలస్యం అవుతుందని చెప్పేసి తొలుత 24వ తారీఖు వరకు కూడా పెట్టినప్పుడు అప్పుడు ఈ సర్ ప్రక్రియ అనేది చాలా వరకు కూడా అంటే చాలామంది కన్ఫ్యూజన్లో ఉండడం, ఎలా ఫిల్ చేయాలో తెలియకపోవడం, ఈ ఎన్యుమరేషన్ ఫామ్లు అనేవి ఎలా నింపాలో తెలియకపోవడంతో గడువు అనేది ఆగస్టు 3 వరకు పెంచడం జరిగింది. ఆ తర్వాత ఈ ఆగస్టు 3 వరకు కూడా ఈ సర్ ప్రక్రియ అనేది చాలా ఆలస్యంగా కొనసాగుతుంది, చాలా ఆలస్యంగా నడుస్తుందని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం దృష్టికి అయితే రావడం జరిగింది. అందులో భాగంగానే తాజాగా ఆగస్టు 10 వరకు పెంచుతూ పొడిగిస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకుందని చెప్పాలి. ఈ పొడిగిస్తూ నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నప్పటి నుంచి కూడా ఎవరైతే ఈ సర్ ప్రక్రియలో పాల్గొంటున్నారో, ఎవరైతే ఎమ్యునరేషన్ ఫారంలు నింపుతున్నారో అదేవిధంగా దానికి సంబంధించి ప్రక్రియ త్వరగా ముగించుకోవాలని చెప్పేసి తెలపడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మార్పులు చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నా కూడా మార్పులు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కూడా ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్ల విషయానికి వస్తే చాలా వరకు కూడా అంటే మిగిలిన ఇటు రంగారెడ్డి కావచ్చు అదేవిధంగా మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించి చూసుకుంటే రెండింటితో పోల్చుకుంటే హైదరాబాద్లో చాలా వరకు కూడా సర్ ప్రక్రియ అనేది చాలా స్లోగా నడుస్తుందని అందులో భాగంగానే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించే ప్రజెంట్ ఆగస్టు 10 వరకు కూడా ఈ నిర్ణయం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేసి ఎన్నికల సంఘం అయితే తెలిపింది. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.